వస్తారన్న, రాములో రాములో అన్న, భీమ్లా నాయక్ అన్న, ఓజీ అన్న, జై బాలయ్య అన్న, బీట్ ఏదైనా రూట్ మాత్రం ఇటే అనమాట. సో సూపర్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇలా ఇలా సరే ఇలా ఫంక్షన్ రావడానికి హై వస్తుంది. సరే వెళ్దాం సాయంత్రం 4:30కి అని ఉన్నంత హై బాగా హై వస్తుంది. ఫంక్షన్కి వెళ్దాం, బట్ వచ్చి స్టేజ్ ఎక్కిన వెంటనే అలాగా లోపల చాలా నదులు స్టార్ట్ అవుతాయి, చెమటలు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. అది శివాజీ గారు లాంటి లెజెండ్స్ అంతా ఉంటూ ఎలా ఫన్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. బట్ వెరీ నైస్ స్టేజ్. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం కూడా కోనా గారే, లైఫ్లో కూడా. సో ఇట్స్ కోనా గారు ఇస్ వెరీ వెరీ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్. పెద్ద పెద్ద సినిమాలు స్టార్ట్ అయ్యే ముందర లైక్ కిక్, దూకుడు, బృందావనం ఇలా అన్నీ స్టార్ట్ అయ్యే ముందర దాదాపు ఒక 50-60 డెమోస్ అన్నీ కోనా గారికి చేసి పంపించడం జరిగింది. అది చాలా సినిమాలు, చిన్న చిన్న సినిమాలు, చింతకాయల రవి అలాంటి సినిమాలన్నీ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. అంటే నన్ను కంపోజర్గా అనౌన్స్ చేద్దామని చెప్పి చాలా సినిమాలు ఇట్ వెంట్ బ్యాక్. అలా ఒక 8-9 ఫిల్మ్స్ ఉన్నాయి లిస్ట్లో. సో ఆ టైంలో అంతా కోనా గారు వాజ్ రియలీ వెరీ వెరీ సపోర్టివ్. అండ్ దూకుడు నాకు రావాల్సిన మెయిన్ రీజన్ కోనా గారు. హీ గేవ్ దట్. సో ఆ దూకుడే ఇంకా ఆగకుండా నడుస్తోంది. సో ఈ హ్యాండ్లో గోల్డ్ ఉండేది ఇంపార్టెంట్ కాదు, ఈ హ్యాండే గోల్డెన్ హ్యాండ్. సో శివ చెప్పినట్టు చాలామంది ఈరోజు కోనా గారు వల్ల దే గాట్ సో మచ్ ఆఫ్ లైఫ్ అన్నమాట టాలీవుడ్లో. ఉండరా ఇస్తాను రండి తీసుకో. ఎంత ఎమోషనల్గా, ఎప్పుడో ఎమోషనల్గా మాట్లాడతా, అప్పుడు కూడా మీరు ఇలా చేస్తే వెళ్ళారా రే అని చెప్పు. సో సరే ఓకే దాన్ని. సో కోనా గారు అదనమాట. సో సచ్ అ వెరీ స్పెషల్ పర్సన్. సో ఆయన వాజ్ వెరీ పర్టికులర్. అంటే చాలా సినిమాలు చేశారు దీని ముందు, బట్ ఈ సినిమాకి వాజ్ వెరీ పర్టికులర్. లైక్ తమన్ నువ్వు రావాలి, చేయాలి. త్రివిక్రమ్ గారితో ఫస్ట్ టీజర్ లాంచ్ చేసినప్పుడు కూడా వాజ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఈరోజు ఇక్కడ రావడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ కోనా గారికి ఆ గట్ ఫీలింగ్ అనేది చాలా రేర్గా వస్తుంది. అది ఆయన చెప్తే జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఆయన చెప్తే చాలా సెన్సిటివ్గా తీసుకుంటాం. సో ఐ థింక్ ఈ సినిమా డెఫినెట్గా March 13 ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఫిలిం, బ్యూటిఫుల్ సక్సెస్. అంటే కొంచెం అది కోనా KGCని పెట్టుకోండి, కోనా గోల్డ్ కంపెనీ. అలా కోనా వెరీ గోల్డ్ హ్యూమన్ అతను. సో వెరీ వెరీ హ్యాపీ టు బీ ఈ స్టేజ్లో ఉండి చాలా సంతోషంగా హ్యాపీగా వచ్చాను ఈ స్టేజ్కి.